గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నా పేరు రాజేష్ టీ న్యూస్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ ఈ సర్కారు ఏడాదైనా ఉంటదా గుడ్డి లక్ష్మి వచ్చినట్లు లిల్లీ పుట్టుగాళ్ళు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ను 60 ఏళ్లు చూసినాం నమ్మితే మోసపోతాం తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం ఇప్పుడే ఎక్కువ ఉంది మన ఆశలు తీరాలంటే బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండాల్సిందే ఆగమాగమైతే అడివైపోతాం మనసు పెట్టి ఓటేయండి ఉద్యోగ ఉపాధ్యాయులు నిలకడగా ఆలోచించి చెక్ పెట్టాలి సీఎం రేవంత్ ఇక్కడ ఒక మాట ఢిల్లీలో బీజేపీ పాట బీజేపీ తెలంగాణకు ఏం చేసింది అక్కడకు రాని చుట్టమది ఓటు ఆ పార్టీకి వేసిన మంజీర నదిలో వేసిన ఒకటే అంబేద్కర్కు దండయ్యరా అహంకారమా కావరమా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తా ప్రజల్ని కాపాడుతా అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్ఘాటించారు నిన్న సుల్తానాపూర్లో జరిగినటువంటి బహిరంగ సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు మహనీయుడు అంబేద్కర్కు అవమానమా లిల్లీ పుడుగాల ప్రభుత్వంలో అడ్డదిడ్డం పనులు 125 అడుగుల విగ్రహానికి నివాళులు అర్పించలేదు అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు మెతుకు సీమలో గులాబీ గర్జన ప్రపంచంలో తరలిన ప్రజలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ ఆలోచింపజేసిన కేసీఆర్ ప్రసంగం పోలీసులు దౌర్జన్యం బంద్ చేయాలంటూ కూడా పిలుపునిచ్చారు కేసీఆర్ ఎడారిగా మార్చిన ఘనత రేవంత్దే ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శ 6 గ్యారంటీలే గడ్డపారలైతాయి అవే కాంగ్రెస్ను బొంద పెడతాయి పార్లమెంట్ ఎన్నికల్లో హస్తానికి ఓటమి మాజీ మంత్రి హరీష్ రావు ఓటమి భయంతోనే రుణమాఫీ డైలాగ్ రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 40 మంది నక్సల్స్ మృతి ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ మృతుల్లో అగ్రనేత శంకర్రావు ఎన్నికల వేళ ఎదురుకాల్పులు 5 ఏళ్లలో అతిపెద్ద ఆపరేషన్ సివిల్స్లో మెరిసిన పాలమూరు బిడ్డ అనన్యారెడ్డికి ఆల్ ఇండియా 3వ ర్యాంకు తొలి ప్రయత్నంలోనే విజయం రేవంత్వి బ్లాక్మెయిల్ విధానాలు రుణమాఫీపై కుంటి సాకులు ముదిరాజులకు మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేక కొత్త నాటకాలు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఫైర్ ఢిల్లీ కప్పం కోసం రైతులకు టోకరా అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు అబద్ధాలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ అంటూ జగిత్యాల జిల్లా బీర్పూర్లో బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ 420 హామీలు ఎక్కడ అంటూ ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఖమ్మం సమావేశంలో నామా నాగేశ్వరరావు తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సీ అంటారా బీఆర్ఎస్ పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రుణమాఫీ వాయిదా బాధాకరం ఆగస్టు 15 వరకు జాప్యం సరికాదు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేసే వరకు పోరాడతాం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బిడా కడియం కాస్కో ఇక నుంచి మన మధ్య కబడ్డీ విదేశాల్లో శ్రీహరికి అక్రమ ఆస్తులు వాటికి కావ్య దంపతులే బినామీలు మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ఆగ్రహం పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఏం చేద్దాం అధికారులతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చర్చ రుణమాఫీపై సీఎం ప్రకటన ఎన్నికల స్టంటే కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ విమర్శ ప్రాణం తీసిన సర్కారు గురుకులం భువనగిరి ఫుడ్ పాయిజన్తో విద్యార్థికి తీవ్ర అస్వస్థత 5 రోజులుగా వెంటిలేటర్పై ప్రశాంత్కు చికిత్స మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలిన బాలుడు ఓవైసీ బ్రదర్స్ను చంపేందుకు కుట్ర ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్కు ఓటమి భయం కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత కోడ్ వల్ల మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి వివరణ పీసీసీలో గుబులు అధిష్టానంలో ఆందోళన తెలంగాణ టుడే కాంగ్రెస్ గవర్నమెంట్స్ డేస్ ఆర్ నెంబర్డ్ సేస్ కేసీఆర్ సేస్ రీసెంట్ డెవలప్మెంట్స్ అండ్ రేవంత్స్ రిమార్క్ కాస్ట్ డౌట్స్ ఇన్ ఆన్ ఇట్స్ సర్వైవల్ 29 నక్సల్స్ కిల్డ్ ఇన్ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్